ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఫస్ట్ టైం నాని తన కెరీర్ లో మోస్ట్ అగ్రెసివ్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు. టీజర్ చూసాక నేనైతే కంప్లీట్ షాక్ అయ్యా. అసలు మనం నిజంగానే నాని మూవీ టీజరే చూసామా లేక రానా నాయుడు 2 టీజర్ చూసామా అన్న ఫీల్ అయితే వచ్చింది. అంటే టీజర్ బాలేదని కాదు, మెయిన్లీ బికాస్ ఆఫ్ నాని డైలాగ్స్. ఒక మాస్ కాప్ గా చూపించడానికి మన శైలేష్ కొలను గారు కొన్ని బూతులు బానే వాడారు, బట్ ఎక్కడ అవి వల్గర్ గా అయితే లేవు. నాని యాక్టింగ్ లానే చాలా నేచురల్ గా ఫ్లో లో వెళ్ళిపోయాయి. హిట్ 1 and 2 లో కోర్ ఇన్వెస్టిగేషన్ మీద ప్లాట్ మనల్ని బానే ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. బట్ హిట్ 3 టీజర్ చూస్తే ఇన్వెస్టిగేషన్ కన్నా నాని క్యారెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అయినట్టు తెలుస్తుంది. లైక్ అసలు ఈ అర్జున్ సర్కార్ ఎవరు, తనకి ఎందుకు అంత యాంగర్ ఉంది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి. మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ యాంగ్రీ కాప్ మూవీస్ లో హీరోకి యాంగర్ ఉంటది, బట్ ఆ యాంగర్ కి రీజన్ తన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇలాంటి కిల్లింగ్స్ వల్ల చనిపోయి ఉంటారు. ఈ ఫార్మాట్ మనం చాలా మూవీస్ లో చూస్తూనే వస్తున్నాం, బట్ ఇక్కడ కూడా అదే రొటీన్ ఫామ్ లోనే ఫాలో అవుతారా లేక కొత్తగా తన యాంగర్ ఇష్యూస్ కి రీజన్ ప్రెజెంట్ చేస్తారా అనేది చూడాలి. హిట్ 1 and 2 లానే ఇక్కడ కూడా సమ్ సీరియస్ కిల్లింగ్స్ ని మనం చూడొచ్చు. మెయిన్లీ కిల్లర్ హెడ్ చుట్టూ కట్ చేయడం. ఈ షార్ట్స్ చూస్తే క్లియర్ గా కిల్లర్ మార్క్ కనిపిస్తుంది, బట్ మెయిన్ మోటివ్ బిహైండ్ ద కిల్లింగ్స్ కోసం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు టీజర్ లో అబ్జర్వ్ చేస్తే ఆ బ్లడ్ బాత్ చూసాక కిల్లర్ కన్నా మన నానినే ఎక్కువ మందిని చంపేశాడా అనిపిస్తుంది, జస్ట్ ఇన్ ఎ ఫన్నీ వే. నాని ఆల్రెడీ వి మూవీలో ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది ఆ రోల్ నానికి. బట్ హిట్ 3 లో ఈ టీజర్ చూసాక ఇట్ లుక్స్ ప్రామిసింగ్. లుక్స్ అండ్ యాటిట్యూడ్ బాగుంది. టీజర్ లో మెయిన్ గా నాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే నాని డైలాగ్ డెలివరీ చాలా మొనోటనస్ అయిపోయింది ఈ మధ్య. మేబీ సెటిల్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వల్ల అలా అయ్యిందా లేక నాని వాయిస్ డీప్ గా రావడానికి అలా ట్రై చేస్తున్నాడో తెలీదు. ఈ డైలాగ్ డెలివరీ నాకే అలా అనిపిస్తుందా లేక అందరికీ అలానే ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. యానిమల్, కిల్, మార్కో ఇలా వైలెన్స్ అండ్ బ్రూటల్ కిల్లింగ్స్ ఉన్న మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బానే పే చేస్తున్నాయి, బట్ మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. హిట్ 1 and 2 చూస్తే ఒక క్రైమ్ డ్రామాని, ఇన్వెస్టిగేషన్ ని చాలా సెటిల్ అట్ ద సేమ్ టైం ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేశారు. హిట్ 3 కొంచెం 1 and 2 సౌల్ నుండి డీవియేట్ చేస్తూ హిట్ వర్స్ ని కమర్షియలైజ్ చేసేస్తున్నారా అనే ఫీల్ అయితే వచ్చింది. ఐ మే బి రాంగ్ ఇన్ దిస్ పాయింట్. రీసెంట్ మూవీస్ లో మనం చూస్తే హీరోస్ ని ఒక కిల్లింగ్ మెషిన్స్ గా పోర్ట్రే చేస్తున్నారు రిగార్డ్లెస్ ఆఫ్ స్టోరీ చాలా చిన్నదే అయినా ఈ వైలెన్స్ అబ్సెషన్ వల్ల ప్రతి మూవీలో తల నరికే షార్ట్స్ చూస్తూనే ఉన్నాం. ఎక్స్ట్రీమ్ కిల్లింగ్స్ వల్ల మూవీస్ ఆడేస్తాయనే టెంప్లెట్ ప్రెజెంట్ ఫాలో అవుతున్నారు. మార్టల్ కాంబాట్ ఆడినట్టు నరుకుతున్నారు విలన్స్ ని. ఈ టెంప్లెట్ మూవీస్ ఎక్కడి వరకు వెళ్తాయో ఎక్కడ ఎండ్ అవుతాయో చూడాలి. ఫైనలీ హిట్ 3 టీజర్ అయితే బానే ఉంది. హిట్ వర్స్ లో మోస్ట్ హై బడ్జెట్ అండ్ స్టైలిష్ మూవీ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఫిల్మ్ అట్మాస్ఫియర్ కి యాప్ట్ గా ఉంది. మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసేలా ఉంది టీజర్ చూస్తే. ఇంకా మన నేచురల్ స్టార్ నాని గురించి చెప్పేదే ఉంది. వెర్సటాలిటీ తన బ్లడ్ లోనే ఉంది. బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేసి ప్రెజెంట్ తను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. నాని ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీ ఫుల్ మీల్స్ లానే ఉంది. హోప్ శైలేష్ కొలను వోంట్ డిసప్పాయింట్ us. గ్రౌండెడ్ థ్రిల్లర్స్ ని కమర్షియలైజ్ చేయకుండా స్ట్రాంగ్ ప్లాట్ ఉంటే హిట్ 3 పక్క బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నా వరకు మూవీ వర్కౌట్ అయ్యేలానే ఉంది. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఈ మూవీ పై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.